కాపు కాయాలి, కాపులకు దగ్గరవ్వాలి. ఇదే ఇప్పుడు వైసీపీ అల్టిమేట్ టార్గెట్. ఆ దిశగానే ఆ పార్టీ నేతల ఆలోచనలు, వ్యూహాలు కొనసాగుతున్నాయి. అంబటి రాంబాబు అరెస్టుపై ఆందోళనకి దిగిన ముద్రగడతో మంథనాలు జరిపిన దాని వెనుక వైసీపీ అసలు సిసల వ్యూహం ఇదేననే చర్చ జరుగుతోంది. లేటెస్ట్ గా మరోసారి ముద్రగడతో చర్చించిన వైసీపీ నేతలు ఫ్యూచర్ ప్లాన్ పై వ్యూహరచన చేశారు. గత ఎన్నికల్లో కాపు ఓటు బ్యాంక్ ను మిస్ చేసుకుని ఓటమిని చవిచూశామనే భావనలో ఉన్న వైసీపీ నేతలు ఇప్పుడు మళ్లీ ఆ వర్గాన్ని తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం తమకు కలిసొస్తోందన్న ఏ ఒక్క అవకాశాన్ని కూడా వైసీపీ వదులుకోవడం లేదు. ఇటీవల మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్ట్ అనంతర పరిణామాల్లోనూ కాపు నేతపై కూటమి ప్రభుత్వం దాడికి పాల్పడుతోందని ఆరోపించారు వైసీపీ నేతలు. వైసీపీలోని కాపు నేతలంతా భారీ ర్యాలీగా వెళ్లి అంబటి కుటుంబాన్ని పరామర్శించారు. ఆ రకంగా కాపు వర్గానికి తాము ప్రాధాన్యత ఇస్తున్నామని సంకేతాలు ఇచ్చారు. లేటెస్ట్ గా వైసీపీ కాపు నేతలు ముద్రగడ పద్మనాభంను ఆయన స్వగ్రామం కిర్లంపూడిలో కలిశారు. మాజీ మంత్రి అమర్నాథ్, కరణం ధర్మశ్రీ, చిన్న శ్రేణుతో పాటు బొడ్డేడ ప్రసాద్ ఈ భేటీలో పాల్గొన్నారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులతో పాటు కాపులను ఆకర్షించే అంశాలపైనే సమావేశంలో ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తోంది. తరువాత రాజమండ్రి జైల్లో ఉన్న అంబటి రాంబాబును పరామర్శించిన వైసీపీ కాపు నేతలు ఆయన్ను ప్రభుత్వం వేధిస్తోందని ఆరోపించారు. ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం నడవట్లేదు. కేవలం లోకేష్ రచించినటువంటి రాజ్యాంగం, రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే నడుస్తూ ఉంది అనేటువంటి దానికి ఇవన్నీ ఉదాహరణలు. మీరు రేపు బిల్ గేట్స్ గారిని తీసుకొని వస్తే ఉంది, లేకపోతే ఇంకొకరిని తీసుకొస్తే ఉంది. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేనప్పుడు, పరిస్థితులు రాజ్యాంగం బద్ధంగా నడవనప్పుడు ఎంతమంది హేమీలు తీసుకుని వచ్చినా ఈ రాష్ట్రానికి ఒరిగేది ఏమి ఉండదు అనేటువంటి విషయాన్ని గమనించమని చెప్పి కోరుతా ఉంది. అంబటి రాంబాబు అరెస్టు తర్వాత కాపులను ఆకర్షించే అంశంపై వైసీపీ మరింత ఫోకస్ పెంచిందనే చర్చ జరుగుతోంది. అంబటి రాంబాబు సెంట్రిక్ గా కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేందుకు విపక్షం ప్రయత్నాలు చేస్తోంది. కాపుల్ని ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని ఆ పార్టీకి చెందిన కాపు నేతలు పదే పదే ఆరోపిస్తున్నారు. అంశంలో అధికార కూటమి నుంచి అదే స్థాయిలో కౌంటర్లు వస్తున్నా ఆపరేషన్ కాపు వ్యవహారంలో వైసీపీ గేమ్ ప్లాన్ మాత్రం కొనసాగుతోందనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో సాగుతోంది. ఈ క్రమంలోనే మరోసారి ముద్రగడతో వైసీపీ నేతలు సమావేశమయ్యారనే ఊహాగానాలు కూడా మొదలయ్యాయి. 2014-2019 మధ్య వైసీపీకి కాపులను దగ్గర చేయడంలో ముద్రగడ కీలక పాత్ర పోషించారనే వాదన ఉంది. మరోసారి ఆయన డైరెక్షన్ లోనే ఆపరేషన్ కాపు చేపట్టేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఇక అంబటి రాంబాబు వ్యవహారం కూడా తమకు కలిసొచ్చే అంశమనే భావనలో వైసీపీ నాయకత్వం యోచిస్తోంది. మొత్తానికి అంబటి అరెస్ట్ తర్వాత కాపులను అట్రాక్ట్ చేసేందుకు వైసీపీ చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.